హార్ట్ డిసీజ్ నేను నోట్స్ పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. ఇస్కెమియా అంటే మనకు లో సప్లై ఆఫ్ బ్లడ్. ఓకే, లో సప్లై ఆఫ్ బ్లడ్ని మనం ఇస్కెమియా అంటాం. ఓకే, లేకపోతే రెడ్యూస్డ్ ఆర్ ఇన్సఫిషియంట్ సప్లై అని ఇస్కెమియా అంటాం. అదేవిధంగా మనకు బ్లడ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో మనకు లో బ్లడ్ సప్లై అండ్ లో ఆక్సిజన్ లెవెల్ని మనం ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. మనకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎందుకంటామంటే మనకు మెయిన్గా లో లెవెల్స్ ఆఫ్ బ్లడ్ సప్లై అనేది కొరోనరీ ఆర్టరీలో ఉంటుంది. సో దాని వలన మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. Okay, ischemic heart disease is a condition in which there is an inadequate supply of blood and oxygen to heart muscles due to narrowing or blockage of coronary arteries. Okay, అర్థమైంది కదా. మనకు ఇక్కడ వచ్చేసి ఇవి కొరోనరీ ఆర్టరీస్, ఇది లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీస్ అండ్ ఇది వచ్చేసి రైట్ కొరోనరీ ఆర్టరీ. మనకు ఈ కొరోనరీ ఆర్టరీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ప్లేగ్ ఫామ్ అయినా, ప్లేగ్ అంటే ఇది లిపిడ్ అన్నమాట, లిపిడ్ డిపాజిట్ అయినప్పుడు మనకు ఇక్కడ ప్లేగ్ ఫామ్ అవుతుంది. ఓకే, ప్లేగ్ ఫామ్ అయినప్పుడు మనకు బ్లడ్ లెవెల్స్ అనేది తక్కువగా ఫామ్ అవుతాయి, తక్కువగా ఫ్లో అవుతాయి. సో మనకు సప్లై తక్కువ ఉన్నప్పుడు మనకు ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇది కొరోనరీ ఆర్టరీ. ఓకే, కొరోనరీ ఆర్టరీలో కంప్లీట్ బ్లాకేజ్ వచ్చినప్పుడు, లిపిడ్ డిపాజిట్ అయినప్పుడు మనకు బ్లడ్ లెవెల్స్ అదే బ్లడ్ ఫ్లో అనేది తక్కువ అయిపోతుంది. ఇది విధంగా మనకు ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. It is mainly caused by atherosclerosis of coronary artery. ఓకే, అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటిది? మనకు ఇది కొరోనరీ ఆర్టరీ. ఓకే, కొరోనరీ ఆర్టరీలో మనకు ఇక్కడ ప్లేగ్ ఫామ్ అయింది, ఇక్కడ ప్లేగ్ ఫామ్ అయింది. ఓకే, ప్లేగ్ ఫామ్ అయినప్పుడు ప్లేగ్ అంటే ఏంటిది? లిపిడ్ డిపోజిషన్ అండ్ ద వాల్స్ ఆఫ్ ఆర్టరీ, ఇన్నర్ వాల్స్. ఓకే, దీని వలన మనకు బ్లడ్ ఫ్లో అనేది తక్కువ అవుతుంది. సో మనకు తక్కువ అయినప్పుడు దాన్ని మనం అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. ఓకే, coronary artery are the major blood vessels which supply blood and oxygen to the heart muscles. మనకు కొరోనరీ ఆర్టరీ ఏదైతే ఉంటుందో, ఇవి కొరోనరీ ఆర్టరీస్ టోటల్ హార్ట్ యొక్క మజిల్స్ కి మనకు ఇవే మెయిన్ ఇవే అన్నమాట బ్లడ్ సప్లై చేసేది. ఓకే, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ లో మనకు యాంజైనా ఉంటుంది, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది అండ్ ఆర్టరియోస్క్లెరోసిస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, angina pectoris. Angina is a clinical syndrome characterized by episodes of pain or pressure in the center of the chest, just behind the breastbone. అంటే మనకు ఇక్కడ బ్రెస్ట్ బోన్ ఉంటుంది మధ్యలో. ఓకే, ఇక్కడ సడన్ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని మనం యాంజైనా పెక్టోరిస్ అని అంటాం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇన్అడిక్వేట్ సప్లై ఆఫ్ బ్లడ్ టు హార్ట్ మజిల్స్, అంటే మయోకార్డియాక్ మజిల్స్, బికాస్ ఆఫ్ నారోడ్ ఆర్ బ్లాక్డ్ కరోనరీ బ్లడ్ వెజల్స్. మనకు బ్లడ్ వెజల్స్ నారో అయినప్పుడు, ఇది నార్మల్ బ్లడ్ వెజల్ నారో అయింది. ఓకే, ఇప్పుడు లేకపోతే బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ వెజల్లో ఇలాంటి కండిషన్స్లో మనకు యాంజైనా పెక్టోరిస్ అనేది జరుగుతుంది. ఓకే, యాంజైనా ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ కండిషన్ కాల్డ్ మయోకార్డియల్ ఇస్కీమియా. ఇది యాంజైనా అనేది ఒక సిమ్టమ్ అన్నమాట. దేనికి? మయోకార్డియల్ ఇస్కీమియా. మయోకార్డియల్ ఇస్కీమియా అంటే ఏంటిది? ఇస్కీమియా అంటే ఇంతకు ముందే చెప్పిన insufficient supply of blood or oxygen to heart muscles is known as myocardial ischemia. ఓకే, మనకు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం ఎందుకంటే మనకు మెయిన్గా బ్లాకేజ్ కరోనరీ ఆర్టరీలోనే చూడడానికి దొరుకుతుంది. కరోనరీ ఆర్టరీలో బ్లాకేజ్ వస్తే మనకు బ్లడ్ అనేది త్రూ అవుట్ ద హార్ట్కి పంప్ కాదు. మెయిన్ ఎందుకంటే మనకు కరోనరీ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో టోటల్ హార్ట్ మజిల్స్కి, మయోకార్డియాక్ మజిల్స్కి బ్లడ్ సప్లై చేస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ, రైట్ కరోనరీ ఆర్టరీ చూడొచ్చు. ఓకే, etiology or cause. Angina pectoris occurs when there is an imbalance between oxygen supply and oxygen demand. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెల్తీగా ఉండాలి, హార్ట్ బాగా పంప్ చేయాలంటే నీకు 2 kg కావాలి. ఓకే, నీ ఆక్సిజన్ డిమాండ్ వచ్చేసి 2 kg, కానీ నీకు సప్లై అయ్యేది ఓన్లీ 1 kg అన్నమాట. ఇటువంటప్పుడు నీకు యాంజైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టిపికల్లీ డ్యూ టు రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో ఇన్ ద కొరోనరీ ఆర్టరీస్. ఓకే, తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎటియాలజీ, ఎందుకు అయ్యింది, ఎలా అయ్యింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు అథెరోస్క్లెరోసిస్.
The coronary arteries gets narrowed due to deposition of lipids or cholesterol. This leads to reduction in blood flow, especially during increased demand, exercise or stress. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెల్దీ ఆర్టరీ అన్నమాట. హెల్దీ ఆర్టరీలో మనకు బ్లడ్ ఫ్లో అనేది చాలా నార్మల్గా ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఆర్టరీ. ఓకే, ఆర్టరీ యొక్క జూమ్ సైజ్ ఇలా రాసా, ఇది హెల్దీ ఆర్టరీ. ఓకే, మనకు తర్వాత వచ్చేసి మనకు అథెరోస్క్లెరోసిస్ ఏం జరుగుతుందంటే లిపిడ్స్ లేకపోతే ఫ్యాట్స్ అనేటివి మనకు ఈ లేయర్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ లేయర్ ఆర్టరీస్ యొక్క ఇన్నర్ లేయర్లో మనకు లిపిడ్స్ డిపాజిట్ అవుతాయి అనమాట. లిపిడ్స్ డిపాజిట్ అయ్యి ప్లేక్ ఫామ్ అవుతాయి. ఇది ప్లేక్ అనమాట. ఓకే, ప్లేక్ ఫామ్ అయినప్పుడు మనకు బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండదు, లో బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇది ప్లేక్ ఫామ్ అయింది. ఓకే, దీనివల్ల మనకు యాంజైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బ్లడ్ ఫ్లో అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి థ్రాంబోసిస్. థ్రాంబోసిస్ అంటే ఏంటిది? ద లిపిడ్స్ బ్రేక్ డౌన్ అండ్ ఫామ్ క్లాట్ ఇన్ ద కొరోనరీ ఆర్టరీ అండ్ బ్లాక్ బ్లడ్ ఫ్లో పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ. అంటే మనకు ఇంతకుముందు అథెరోస్క్లెరోసిస్లో ప్లేక్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు ఈ ప్లేక్ అనేది రప్చర్ అయ్యి మనకు ఒక థ్రాంబస్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. అది మొత్తం ఆర్టరీనే బ్లాక్ చేస్తుంది. ఆర్టరీని బ్లాక్ చేస్తే మనకు బ్లడ్ అనేది మొత్తానికే బ్లాక్ అయిపోతుంది. అంటే ఫార్వర్డ్ మూవ్ కాదు, బ్లడ్ ఫ్లో అనేది మూవ్ కాదు. ఓకే, థ్రాంబస్ ఈజ్ ఏ బ్లడ్ క్లాట్ దట్ ఫార్మ్స్ ఇన్సైడ్ ఏ బ్లడ్ వెజల్ ఆర్ ఇన్ ద హార్ట్, పొటెన్షియల్లీ బ్లాకింగ్ బ్లడ్ ఫ్లో. దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ థ్రాంబోసిస్ అనమాట. ఓకే, మనకు అథెరోస్క్లెరోసిస్లో ఓన్లీ ప్లేక్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ థ్రాంబోసిస్లో మనకు ఈ ప్లేక్ అనేది రప్చర్ అయ్యి మనకు మిడిల్ ఆఫ్ ద ఆర్టరీలో బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, బ్లాకేజ్ క్రియేట్ చేస్తే మనకు బ్లడ్ ఫ్లో అనేది పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి కొరోనరీ ఆర్టరీ స్పాజమ్. టెంపరీ స్పాజమ్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. అంటే ఆ ఇన్వాలంటరీగా నీకు మజిల్ స్పాజమ్స్ అనేది జరుగుతాయి. ఓకే, కాంట్రాక్షన్. స్పాజమ్ అంటే కాంట్రాక్షన్ అనేది జరిగి నీ ఆర్టరీ అనేది నేరోగా అయిపోతుంది. నేరోగా అయినప్పుడు నీకు బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండదు. సో దానివల్ల కూడా నీకు యాంజైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్యాథోజెనిసిస్ ఆర్ ప్యాథోఫిజియాలజీ ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వ్యాసోస్పాజమ్ కావచ్చు, లేకపోతే ఫిక్స్డ్ స్టెనోసిస్ అంటే ప్లేక్ ఫార్మేషన్ కావచ్చు, తర్వాత కొరోనరీ థ్రాంబోసిస్. వీటి వలన మనకు బ్లడ్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇన్సఫిషియంట్ కరోనరీ బ్లడ్ ఫ్లో. దాని వలన ఏం జరుగుతుంది? మనకు డిక్రీజ్డ్ ఆక్సిజన్ సప్లై టు మీట్ అండ్ ఇంక్రీజ్డ్ మయోకార్డియా డిమాండ్ ఫర్ ఆక్సిజన్. అంటే నీకు యాక్చువల్గా ఆక్సిజన్ అనేది ఎంత కావాలా? 2 kg కావాలా, కానీ నీకు ఎంత దొరుకుతుంది? 1 kg దొరుకుతుంది. ఓకే, డిక్రీజ్డ్ ఆక్సిజన్. ఓకే, నీడ్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్సీడ్స్ ద సప్లై. అంటే మనకు నీడ్ ఎంత కావాలా? 2 ఉంది, నీకు సప్లై ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, డిక్రీజ్డ్ ఆక్సిజన్ సప్లై, ఆక్సిజన్ అనేది సప్లై డిక్రీజ్ అయిపోయింది. మయోకార్డియల్ హైపాక్సియా అంటే లో సప్లై ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. ఓకే, ఆక్సిజన్ అనేది లో సప్లై అయినప్పుడు మనకు పెయిన్ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి మయోకార్డియాక్ సెల్స్లో, అవి స్టిమ్యులేట్ అవుతాయి. ఓకే, అవి యాక్టివేట్ అయ్యి మనకు యాంజైనా పెక్టోరిస్ అంటే మనకు చెస్ట్ పెయిన్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యాంజైనా. కాజెస్ ఏమేమి ఉన్నాయి? మనకు స్మోకింగ్ వల్ల వస్తుంది, ఒబేసిటీ అండ్ డయాబెటీస్ మిలిటస్ వల్ల కూడా యాంజైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఆర్ ట్రైగ్లిసరైడ్స్ వల్ల, ఇమోషన్ స్ట్రెస్ వల్ల వస్తాయి, బ్లాక్డ్ ఆర్టరీ వల్ల వస్తుంది, అథెరోస్క్లెరోసిస్ కానివ్వండి, కొరోనరీ ఆర్టరీ స్పాజమ్ కానివ్వండి. స్పాజమ్ అంటే కాంట్రాక్షన్, ఇన్వాలంటరీ కాంట్రాక్షన్, మైక్రోవాస్క్యులర్ కన్స్ట్రిక్షన్ కానివ్వండి. తర్వాత వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ ఓవర్ వర్క్ వల్ల కూడా మనకు యాంజైనా వచ్చే ఛాన్సెస్ ఉంది. తర్వాత వచ్చేసి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? మనకు చెస్ట్ పెయిన్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఓకే, మీకు బ్రీతింగ్ సరిగ్గా ఉండదు, ఫెటీగ్ ఉంటుంది, డిజీనెస్, యాంగ్జైటీ, ప్రొఫ్యూజ్ స్వెటింగ్. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ మనకు ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ తీయాలి, చెస్ట్ ఎక్స్రే తీయాలి, కొరోనరీ యాంజియోగ్రఫీ తీయాలి, సిటీ స్కాన్ తీయాలి, ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ట్రోపోనిన్ లెవెల్ చూడాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు మేనేజ్మెంట్లో ఫస్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్లో మనకు నైట్రేట్స్ ఉన్నాయి, బీటా బ్లాకర్స్ ఉన్నాయి, యాంటీ కోయాగులెంట్స్ ఉన్నాయి, యాంటీప్లేట్లెట్ ఉన్నాయి. నైట్రోగ్లిసరిన్ ఇచ్చినప్పుడు అయితే మనకు ఆ బ్లాక్ ఏదైతే ఉంటుందో, ప్లేక్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అవుతుంది అనమాట. వాసోడైలేషన్ జరిగి మనకు బ్లడ్ వెజల్ అనేది పెద్దగా మనకు బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్, కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ చేయొచ్చు, లేకపోతే పర్క్యూటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ చేయొచ్చు,
కొరోనరీ యాంజియోప్లాస్టీ చేయొచ్చు, తర్వాత వచ్చేసి ఎథరెక్టోమీ చేయొచ్చు. ఓకే.